హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంట్లో మనం సింపుల్గా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు 2 ఎగ్స్, 2 గుడ్డులు, హాఫ్ గ్లాసు రిఫైండ్ ఆయిల్, 1 గ్లాసు షుగరు, 1 గ్లాసు మైదా, 1 గ్లాస్ పాలు, 1 స్పూను బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇగోండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని పాత్రలోకి, కేకు గిన్నె, దీనికి చుట్టూ ఆయిల్ రాసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఈ విధంగా గిన్నెకి ఆయిల్ రాయాలి. రాసుకున్నాక ఈ చేసుకునే ఈ పేస్ట్ని మనం ఇందులో వేసుకొని కేకు ఉడికించుకోవడం కోసం ఈ గిన్నెలో ఇసుక పెట్టుకొని స్టవ్ మీద పెట్టాలి. ఇసుక పెట్టి దాని మీద ఈ స్టవ్ మీద పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ పడుతుంది ఉడకడానికి కేకు. ఇదిగోండి, హాఫ్ అన్ అవర్ అయింది. ఇలాగ మూత తీసి చూస్తే మీకు ఈ బ్రౌన్ షేడ్ రావాలి. ఇప్పుడు స్టవ్ కట్టిస్తే ఆ వేడి మీద 10 మినిట్స్ ఉంచేసేయాలి. అట్లానే చూస్తున్నారా ఎంత స్పాంజ్లా ఉందో, చాలా బాగుంటుంది. చేయండి.